మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఎందుకనగా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. రేపు ఏం జరుగుతుంది నీ జీవితంలో, రేపు 24 గంటల్లో నీ లైఫ్లో ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. 24 గంటల్లో దేవుడు నీ జీవితంలో ఒక బలమైన గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. రేపు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఇది నమ్మినట్లయితే ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. రేపటిని గురించిన అనేకమైన విషయాలు, భవిష్యత్తును గురించిన అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ రోజున నేను మీకు తెలియపరుస్తాను. దానికి దేవుని యొక్క వాక్యంలో నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం 7వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. చూడండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు అనగా రేపు ఉదయమనే దేవుడు మీ మధ్య అద్భుత కార్యములను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అనగా మీ పాపములను, మీ యొక్క అతిక్రమములను దేవుని యొద్ద ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో ఉపవాసం ఉండి కనిపెట్టండి. రేపే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలను చేయబోతా ఉన్నాడు. 24 గంటల్లో దేవుడు నీకు ఒక గుడ్ న్యూస్ని వినిపించబోతా ఉన్నాడు. 24 గంటల్లో దేవుడు నీ కన్నిటిని నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. 24 గంటల్లో దేవుడు నీ బ్రతుకులో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. మొదటగా దేవుడు చేయబోతున్న విషయం ఏంటి అంటే, కొంతమంది జీవితాల్లో దేవుడు చేయబోతున్న విషయం ఏంటి అంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లుగా, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడు చెబుతున్నాడు, మోషేకు తోడై ఉన్నట్లు నీకును దేవుడు తోడుగా ఉంటాడు. అందరూ ఎరిగినట్లు దేవుడు నిన్ను అందరి కన్నుల ఎదుట రేపటి నుండే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు గాక. హల్లెలూయా. ఇదిగో దేవుడు నిన్ను అందరూ ఎరిగినట్లు, నిన్ను నిందించి అవమానపరిచి ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి ఎదుట, నీ శత్రువులందరి ఎదుట నీకు దేవుడు గొప్ప విందుని సిద్ధం చేసి అందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతా ఉన్నాడు. నీవు చాలా గొప్ప చేయబడతావు. ఎంతగా అంటే దేవుడు నీ పేరుని హెచ్చిస్తాడు, నీ జనాంగమును హెచ్చిస్తాడు. నిన్ను చూచిన వాళ్ళందరూ కూడా సంతోషపడి ఆనందపడేటట్లుగా చేస్తాడు. అనేకులకి నెమ్మదిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అనేకులకి ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. మొత్తానికి దేవుడు నిన్ను ఒక గొప్ప ప్రమోషన్తో నింపి నీ జీవితంలో దేవుడు అందరి ఎదుట గొప్ప చేయడం మొదలు పెట్టబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో రేపే అద్భుత కార్యాలను చేయబోతా ఉన్నాడు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని సిద్ధంగా ఉండు. ఈ కార్యాలు నీ దేవుడు నీ పట్ల చేయబోతా ఉన్నాడు. అలాగనే దేవుడు అందరి కన్నుల ఎదుట నేడే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతా ఉన్నాడు. మరొక లేఖనాన్ని కూడా మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుండి. కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే,
సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అలాగనే 11వ వచనంలో 12వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. చూడండి, సాయంకాలంలో ఏడుపు వచ్చింది, రాత్రంతా ఉంది, కానీ ఉదయాన్నే దేవుడు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ రోజున ఈ సాయంకాల సమయంలో లేకపోతే ఈ రాత్రికాల సమయంలో ఎన్నో సాయంకాలంలో ఎన్నో రాత్రులు మీరు ఏడ్చుకుంటూ వచ్చారు. కానీ ఒక ఉదయమున దేవుడు మీకు సంతోషం కలుగు చేయబోతున్నాడు. దేవుని చిత్తమైతే నేడే రేపే ఉదయం కల్లా దేవుడు నీ యొక్క అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. నీ గోనెపట్టాను దేవుడు తీసివేసి నీకు సంతోష వస్త్రమును ధరింప చేయబోతా ఉన్నాడు. వివాహ కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ లోన్ని శాంక్షన్ చేయబోతా ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక బలమైన గొప్ప కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. రేపేం జరుగుతుంది, రేపేమిటి అని చింతపడతా ఉన్నావు. దేవుడు చెబుతా ఉన్నాడు, నీవు సంతోషముతో సంతోష వస్త్రాలు వేసుకొని దేవుడి సన్నిధానంలో ఆనందంగా గడపబోతా ఉన్నావు. దేవుడు నీ అంగలార్పును నీ ఏడుపును నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. అది ఒక్క రోజులో జరగబోతా ఉన్నది. ఇది నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి కలుగునుగాక. అలాగనే మరొక వాక్య వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము అలాగనే 34వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును. రేపు ఏం జరుగుతుంది అని చింతపడుతున్నారు, రేపటి దినము గురించి బాధపడతా ఉన్నారు. కానీ దేవుడు రేపు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు. రేపు దేవుడు నిన్ను గొప్ప చేయడం మొదలు పెట్టబోతా ఉన్నాడు. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నేడు అనేది ఎలా ఉండబోతుంది అంటే నిన్ను గొప్ప చేయడం మొదలు పెట్టబోతా ఉన్నాడు. నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. నీకు సంతోష వస్త్రములను దేవుడు ధరింప చేయబోతా ఉన్నాడు. కాబట్టి రేపటి గురించి చింతించకు. దేవుడు రేపటి సంగతులను గురించి మీరు ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు రేపు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు గాక. అలాగే మరొక వచనాన్ని కూడా బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో ఇలాగన రాయబడి ఉన్నది, చదవండి. రేపేము సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. చూడండి, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు, కానీ ఈరోజే చింతపడుతూ వేదన పడుతూ బాధపడుతూ చనిపోవాలి అనుకుంటున్నావు. భవిష్యత్తును గురించి ఆలోచన చేసి అప్పుల్లో నుండి నేను బయటపడలేను, ఈ సమస్యల్లో నుండి నేను బయటపడలేను, ఈ శ్రమ, ఈ బాధ, ఈ వేదన, ఈ కన్నీళ్ళలో నుండి నేను బయటపడలేను అని మీరు అనుకుంటున్నారు. కానీ రేపే దేవుడు, నేడే దేవుడు నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడని నీకు తెలియదు. రేపు దేవుని యొక్క చిత్తము నీవు బ్రతికి ఉండి ఆయన సన్నిధానంలో ఆనందపడాలని దేవుడు నీ కొరకు నిశ్చయించి ఉన్నాడు. నీ భవిష్యత్తును దేవుడు మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను ముందుకు నడిపించబోతా ఉన్నాడు. రేపు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. భవిష్యత్తులో నీ జీవితంలో దేవుడు చేసే అద్భుత కార్యాలు నిన్ను గొప్ప చేయడం మొదలుపెట్టి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. కాబట్టి ఆవిరి వంటి వారివైన మనము అనవసరముగా
చింతించక, దేని గురించి బాధపడక ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుని యొక్క చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అతి చేత్తమని చెప్పుకొని వెళ్ళను. దేవుని యొక్క చిత్తము ఏంటి అంటే దేవుడు నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. దేవుడు రేపు నీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. దేవుడు నీ ఏడుపుని సంతోషముగా మార్చబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో రేపు ఒక గొప్ప కార్యం చేయాలని, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వేం చెప్పాలి అంటే కామెంట్ బాక్స్లో, యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీరేం చెప్పాలి అంటే రేపు దేవుడు నాకు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అని టైప్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్స్ కానీ లేదా వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. దేవుడు రేపు మీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.